జలియన్వాలా బాగ్ ఘటన అనేది 1919 ఏప్రిల్ 13న జరిగింది. ఇది పంజాబ్లోని జలియన్వాలా బాగ్ వద్ద జరిగింది. అయితే ఈ జలియన్వాలా బాగ్ అనేది దీనికి ఒకే ద్వారం ఉంటుంది. అందులో ఒక బావి ఉంటుంది. ఇక్కడ అప్పటి సైనిక అధికారి రెజినాల్డ్ డయర్ అక్కడ వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పి 2 నిమిషాల సమయం ఇస్తాడు. అయితే ఒకే దారి ఉండడం వల్ల అంతమంది గుమ్ముకు వాళ్ళకి వెళ్ళడం కష్టమవుతుంది. అలా 2 నిమిషాల తర్వాత జనరల్ డయర్ 150 మంది పోలీసులు వెళ్ళి కాల్పులు జరుపుతారు. ఇందులో మొత్తం 1500 మంది ప్రాణాలు కోల్పోయారు, 1200 మంది గాయపడ్డారు. అయితే ఇప్పుడు బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ అయినటువంటి బాబ్ బ్లాక్మెన్ బ్రిటన్ పార్లమెంట్లో భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని, అయితే 2019లో అప్పటి బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరగా వాళ్ళు అప్పుడు దాన్ని అంగీకరించలేదు. కానీ ఇప్పుడు వీళ్ళు క్షమాపణలు చెప్పడానికి రెడీగా ఉన్నారు. అయితే ఇది మళ్ళీ ఏప్రిల్ 2025 ఏప్రిల్ 13 లోపు చెప్తారా అనేది చూడాలి.